ఇక సింహరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఎవరెవరు ఈ సింహరాశిలోకి వస్తారయ్యా అన్నట్లయితే కనుక మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు కూడా ఈ సింహరాశిలోకి వస్తారు. అయితే కొంతమంది పేరుని బట్టి చూసుకుంటారు కదా, వాళ్ళు మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక మా గుణింతం మా, మీ, ము, మే, మో అలగణితం, అలాగే టా గుణింతం టా, టీ, టూ, టే ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా సింహరాశి అవుతుంది కాబట్టి సింహరాశిని చూసుకోండి. ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం కూడా 5గానే కనపడుతోంది. అసలు వచ్చే ఆదాయమే తక్కువ, దాంతోపాటుగా ఖర్చు కూడా సమానంగా ఉంది. కాబట్టి విపరీతంగా ఖర్చులు కనపడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం. డబ్బులు దుబారా చేయకండి, చాలా జాగ్రత్తగా దాచుకోండి, ఆచితూచి వ్యవహరించండి. ఏదైనా వస్తువులు కొనాలన్నా, వాహనాలు కొనాలన్నా, ఏదైనా కొనాలన్నా అది చాలా అత్యవసరము ముఖ్యమో అయితే మాత్రమే కొనడానికి ప్రయత్నం చేయండి. పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో కూడా అలాగే ఆచితూచి నిర్ణయాలు మాత్రం తీసుకోండి. ఇక రాజపూజ్యం 7, అవమానం కూడా 7గా కనపడుతుంది. మిమ్మల్ని మెచ్చుకునేవారు లేదా మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు ఉన్నా కూడా దానికి తగ్గానే మీరంటే కిట్టని వాళ్ళు, మిమ్మల్ని ఏ రకంగానైనా సరే కించపరిచేటటువంటి వారు, అవమానానికి గురి చేసేవారు, అలాగే ఎదురుగుండా మీతో నవ్వుతూ వెనకాల మీకు గోతులు తీయాలని చూసేవారు, మిమ్మల్ని వాడుకుని వదిలేద్దాం అనుకునేటటువంటి వారు